చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ రెబెల్ నాయకులు వైఎస్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసులు మురళి మాట్లాడుతూ పార్టీ నుండి తమను సస్పెండ్ చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానంతో వైఎస్ఆర్ పార్టీతోనే కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసులు, వాసనాడ మురళి, చీలేపల్లి రవి, సునీల్, దాము తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత రైతులు కరెంటు కానీ ఆరోగ్యశ్రీ కానీ కుప్పంలోనే ఆరోగ్యశ్రీని స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా పేదలకు మరింత సేవలు, రుణమాఫీ ఇలా చెప్పుకోకపోతే ఆ మహానేతని ఈ రోజుకి కూడా గుర్తుపెట్టుకొని ఆయన జయంతిని జరుపుకుంటున్నాము. అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు 30 యాక్ట్ ఇంకొక యాక్ట్ అనే కొందికి భయపడి ఎక్కడో వెళ్ళిపోయినారు. అదే భరత్ గారు కూడా 10 మంది చెప్పబట్టు 10 మంది వెనకాల చూస్తే 10 మంది కూడా లేదు. ఎందుకంటే మేము నిజమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి కార్యకర్తలు కాబట్టి మేము ఈరోజు నిలబడుకున్నాం. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసేది ఏమంటే, ఇలాంటి దొంగ నాయకులు కుప్పంలో చాలామంది ఉన్నారు. ముందరికి వచ్చిందును నిలబడి మేము ప్రశ్నించిన భరత్ గారిని ప్రశ్నించాం. అయ్యా బాబు, వైఎస్ఆర్ కార్యకర్తల్ని పట్టించుకోవాలి, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ మనుగడలో లేకపోతుందనేసి మేము సూటిగా ప్రశ్నించిన దానికి మమ్మల్ని ఏదో తప్పులుగా తీసుకువెళ్ళిందను అక్కడ సెంటర్లో కానీ ఇక్కడ కేంద్రంలో కానీ అలాగే డిస్టిక్ అధ్యక్షునికి కానీ తెలియజేసిందో మా పైన తప్పుడుగా ఈరోజు సస్పెండ్ చేస్తున్నారు. అదే భరత్ వెనకాల ఎంతమంది ఉన్నారో 5 మంది వచ్చినారు. మా వెనకాల చూసుకుంటే దాదాపు 10-15 మంది దాకా మేము ఉన్నాం, ధైర్యంగా ఉన్నాం. రాజశేఖర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఇచ్చేటువంటి మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఒక చరిత్ర. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన శ్రీకారం చుట్టిన కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోయేటువంటివి. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీ కానీ, రైతు రుణమాఫీ కానీ, పేదలకు విద్య కానీ అన్నీ కూడా అమలు చేసి కీర్తి చెందినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి రాజశేఖర్ గారు. మధ్యతరగతి వారు, పేదవారు ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగస్తులైనారంటే ఆ ఘనత అంతా రాజశేఖర్ గారికి చెందింది. కాబట్టి మేమందరూ కూడా మాలాంటి మధ్యతరగతి కానీ పేద కుటుంబాలు కానీ ఎన్నో ఈ రాష్ట్రంలో బాగుపడినాయంటే అది ఒక రాజశేఖర్ గారి గవర్నమెంట్లోనే. అప్పుడు రాజశేఖర్ గారు అంటే సెంట్రల్లో కూడా మంచి పేరు ఉండేది. రాష్ట్రానికి ఏమి కావాల్సిన వనరులన్నీ కూడా చేకూర్చేవాడు రాజశేఖర్ గారు. ఈరోజు ఈ కుప్పం నియోజకవర్గంలో ఆయన ఆశయాలకి తోట్లు పడుతుంటే మాకందరికీ బాధేసింది. రాజశేఖర్ గారు ఇంత మంచి పేరు తీసుకొచ్చి, పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి అందరికీ మేలు చేస్తే ఈరోజు ఇక్కడ ఉన్న కొంతమంది లోకల్ నాయకులు ఆయన ఆశయాలకు తోట్లు పడుతున్నారు కాబట్టి మాకందరికీ బాధేసింది. మేమందరూ కూడా కలిసికట్టుగా రాజశేఖర్ గారి కుటుంబానికి కానీ, రాజశేఖర్ గారి అభిమానులుగా కానీ ఎప్పటికీ చిరకాలం మేము ఇలాగే కొనసాగుతాం. ఆయన ఆశయాల్ని నెరవేరుస్తామే కానీ ఆయన ఆశయాలను ఎప్పుడు మేము తొంగలో తొక్కము. కాబట్టి రాజశేఖర్ మాకు చాలా గౌరవము, ఆ కుటుంబం నాకు చాలా గౌరవం. కాబట్టి ఇక్కడ తప్పు చేయటువంటి నాయకుల్ని ప్రశ్నించాలంటే మేమేదో తప్పు చేయడం వాళ్ళు మాకు భయపడి సస్పెండ్ చేయడం జరిగింది.